ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కోసం అమెరికా నుంచి నిన్న రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు ప్రభాకర్ రావు. అదే సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రభాకర్ గ్యాంగ్ హంగామా సృష్టించింది. మీడియాపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు ప్రభాకర్ రావు బౌన్సర్లు. ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చే టైంలో ఆయన వెంట ఒక్కసారిగా 70 మంది బౌన్సర్లు వచ్చారు. మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారు. Sir, please, sir, please, 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 side, please, side. ఇమిగ్రేషన్ కార్యాలయంలోని 3 గంటల పాటు ప్రభాకర్ రావు వివరాలు తీసుకున్నారు అధికారులు. అనంతరం ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చే సమయంలో ప్రభాకర్ రావును మాట్లాడించే ప్రయత్నం చేశారు మీడియా ప్రతినిధులు. అదే సమయంలో మీడియా ప్రతినిధులను బౌన్సర్లతో కొట్టించారు ప్రభాకర్ రావు. Sir, please, sir, please, 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 side, please, side. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నిన్న రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు. నేడు జూబ్లీహిల్స్ లోని సెట్ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరు కానున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో 15 నెలల తర్వాత ప్రభాకర్ రావు స్వదేశానికి చేరుకున్నారు. గత ప్రభుత్వంలో ఎస్ఐబీ చీఫ్ గా ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి రావులను సిట్ విచారించింది. వారంతా ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఈ కేసు తుది దశకు చేరాలంటే ప్రభాకర్ రావు వస్తేనే చిక్కుముడులు విడతాయని ఆయన హైదరాబాద్ రప్పించేందుకు సిట్ అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే నాంపల్లి కోర్టు కూడా ఆయనకు తప్పక హాజరు కావాలి విచారణకు అంటూ ఆదేశించడం, అరెస్టు నుంచి సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించడంతో హైదరాబాద్ కు చేరుకున్నారు. దీంతో ప్రభాకర్ రావు నేడు సిట్ విచారణకు హాజరు కానుండడం ఉత్కంఠ రేపుతోంది. గత ప్రభుత్వంలో ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు, రాజకీయ నేతలతో పాటు సినీ జర్నలిస్టుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు అని ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన వీటికి సమాధానం చెబుతారా అన్నది కీలకంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్న నిందితుడు ప్రభాకర్ రావుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఓ కస్టమ్స్ అధికారి స్వాగతం పలకడం పోలీసులు గుర్తించారు. ఒక కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి డ్యూటీలో ఉన్న అధికారి వెల్కమ్ చేయడం చట్టవిరుద్ధం కావడంతో పోలీసులు ఈ ఇష్యూపై సీరియస్ అయ్యారు. పూర్తి ఆధారాలు సేకరించిన ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కోసం అమెరికా నుంచి నిన్న రాత్రి ప్రభాకర్ రావు హైదరాబాద్ కు చేరుకున్నారు. అయితే మీడియా ఆయనను మాట్లాడించే ప్రయత్నం చేసినప్పుడు ప్రభాకర్ రావు పెట్టిన బౌన్సర్లు మీడియాపై కొంత దాడి చేయడం కూడా జరిగింది. అలాగే ఒక కస్టమ్స్ అధికారి ఆయనకు స్వాగతం చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, నిన్న అర్ధరాత్రి ఎట్టకేలకు 15 నెలల తర్వాత ప్రభాకర్ రావు ఇండియాకైతే చేరుకున్నారు. ఈరోజు సిట్ విచారణకు ఏ టైంలో హాజరు కాబోతున్నారు? సిట్ ఎటువంటి
ఎలాంటి ప్రశ్నలు ప్రభాకర్ రావు ముందు ఉంచనుంది? సో ప్రభాకర్ రావు విచారణతో ఈ కేసు ఒక క్లైమాక్స్కి వచ్చినట్టు అనుకోవచ్చా? రాజకీయాల్లో ఎవరు రాజకీయ నాయకులు ఎవరైనా ప్రధాన సూత్రధారు ఉంటే ఇప్పుడు బయటపడతారు అనుకోవచ్చా? ఏ విధంగా ఉంటాయి పరిణామాలు అనుకోవచ్చు? ప్రభాకర్ రావు ఎట్టకేలకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలక మలుపు అని చెప్పుకు సంచలన విషయాలు కూడా బయటపడతాయి. ప్రభాకర్ రావుని సిట్ అధికారులు విచారించినారు. మరికొద్దిసేపు మనం చూసాం, నిన్న అర్ధరాత్రి కొంత హంగామా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బౌన్సర్ల హంగామా అంతరం విశాల మిడ్ హౌస్, ఆయన తరమతి బారమతి ఆపోజిట్లో ఉన్నటువంటి విశాల మిడ్ హౌస్ విల్లా నెంబర్ 34లో ఉంటారు. మరికొద్ది సేపట్లో ఈరోజు విచారణకు సిట్ అధికారుల ముందు హాజరవుతారన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే అత్యంత కీలకం ఈ కేసులో ప్రభాకర్ రావు A1గా ఉన్నటువంటి కీలక నిందితుడు. గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి ఆధ్వర్యంలో ఒక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది సంచలనం సృష్టించింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా కీలక నిందితుడిగా ప్రభాకర్ రావు ఉన్నారు. అయితే ఈ కేసులో ఇప్పటికే విచారించారు. ఎస్ఐబిలో పనిచేసినటువంటి 4 పోలీసు అధికారులు రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు వీరిని విచారించారు. వీరి విచారణ అనంతరం కూడా వారిపైన కేసులు నమోదవడం, అనంతరం జైలుకి వెళ్లారు, బెయిల్ పైన బయటకు వచ్చారు. వీరి యొక్క పూర్తి స్టేట్మెంట్ కూడా సిట్ ఇప్పటికే పూర్తిస్థాయి ఆధారాలు ఈ కేసులో సేకరించింది. అయితే ఈ కేసులో గత సంవత్సరం మార్చి 10న ఈ కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన అనంతరం ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఇద్దరు అమెరికాకు పారిపోయారు. గత 15 నెలలుగా కూడా వాళ్ళు అమెరికాలోనే ఉన్నారు. గత 2 నెలల క్రితం కూడా ఇటు ప్రణీత్ రావు ఈ కేసులో A6గా ఉన్న ప్రణీత్ రావుని కూడా సిట్టు సుదీర్ఘంగా 5 సార్లు విచారించింది. ఈ కేసులో మీడియేటర్ గా వ్యవహరించినటువంటి ప్రణీత్ రావు, ఎందుకంటే ఈ కేసులో ఇప్పటివరకు విచారించినటువంటి 4 పోలీస్ అధికారులు ఎస్ఐబిలో పనిచేయగా ఇటు శ్రవణ్ రావు మాత్రం ప్రైవేట్ వ్యక్తిగా ఉన్నాడు. శ్రవణ్ రావు విచారణ కూడా ఇందులో కీలకంగా మారింది. సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఈ కేసులో సేకరించారు. అసలు సర్వర్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు, 2 సర్వర్లు, శ్రవణ్ రావు ఆధ్వర్యంలో ఉన్నటువంటి సర్వర్, ప్రభాకర్ రావు ఎస్ఐబి ఆధ్వర్యంలో ఉన్నటువంటి సర్వర్లో ఇప్పటికే దాదాపు ప్రతిపక్ష నాయకుల గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులటువంటి ఫోన్లు, కీలక రాజకీయ నేతల ఫోన్లతో పాటుగా భారీ వ్యాపారస్తులటువంటి ఐటీ దిగ్గజ అధినేతలకు సంబంధించినటువంటి ఫోన్లు, ఇటు బిజినెస్ మెన్కి సంబంధించినటువంటి రియల్టర్ల ఫోన్లు, సినీ సెలబ్రిటీకి సంబంధించిన ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు, జడ్జిల ఫోన్లు, ఇట్లా అన్ని రంగాలకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా కీలక ప్రముఖుల ఫోన్లు వీళ్ళు ట్యాపింగ్ చేసినట్లుగా కూడా కీలక ఆధారాలు ఇప్పటికే సేకరించింది. టెక్నికల్ ఎవిడెన్స్, ఆ ఎక్విప్మెంట్ కూడా ఎక్కడ తీసుకున్నారు, విదేశాల నుంచి భారీ ఎత్తున ఎక్విప్మెంట్స్ కొనుగోలు చేశారు, సర్వర్లు ఎవరి ఆదేశాల మేరకు చేశారు, ఎక్విప్మెంట్ కి ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కి ఆర్థిక సహకారం ఎవరు అందించారు, ఇవన్నిటికీ కూడా ఒక పీఠముడి వీడనుంది. ప్రభాకర్ రావు విచారణ అనేది కేసులో కీలకంగా మారనుంది. మరికొద్ది సేపట్లో ఆయన విచారణకు బయలుదేరే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సిట్ కార్యాలయాన్ని కూడా ఇటు జూబ్లీహిల్స్ లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ 2వ అంతస్తులో మార్చారు. డీసీపీ ఆఫీస్ నుంచి ఇటు మార్చిన పరిస్థితి. అయితే ఈ కేసులో ప్రధానంగా మనం చూడొచ్చు, అనేక సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కొంత ఆర్థిక పరమైనటువంటి ఇటు గత ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలపైన కుట్రలు చేసేందుకు, వాళ్ళ ఆర్థిక మూలాలపైన దెబ్బతీసేందుకు కూడా ఈ జరిగింది. కొంత భారీ వ్యాపారులకు సంబంధించినటువంటి ఫోన్లు, వారి వ్యక్తిగత విషయాలు, రాజకీయ నేతలు, సెలబ్రిటీలకు సంబంధించినటువంటి సినీ రంగానికి సంబంధించి కావచ్చు, ఇతర పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి వ్యక్తిగత అంశాలపైన కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా కూడా కీలక ఆధారాలను ఇప్పటికే సేకరించింది. 4 పోలీస్ అధికారులు, ఎస్ఐబిలో పనిచేసినటువంటి అధికారులు కూడా కీలక సమాచారం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే చేశాం, ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందని ఇటు 4 పోలీస్ అధికారులు, ఇటు శ్రవణ్ రావు కూడా, ఎందుకంటే శ్రవణ్ రావు కూడా పరారీలో ఉన్నాడు, అమెరికాలో ఉన్నారు. మరి అమెరికాలో వీళ్ళు వెళ్ళడానికి ఎవరు సహకరించారు, గత ప్రభుత్వ పెద్దల సహకారం ఎంతవరకు జరిగింది, ఎవరి ఆదేశాలకు మీరు చేశారు, కీలక సూత్రధారులు, ఈ కేసులో పాత్రధారులు ఎవరు అన్న అంశాలు కూడా ఈ కేసులో బయటపడే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు విచారణ అనేది కేసులో కీలకంగా మారుంది. అయితే ఇప్పటికే సాంకేతిక ఆధారాలు, ఎవరెవరి ఫోన్లు, ఎన్ని వందలాది ఫోన్లను కూడా ఇప్పటికే ట్యాపింగ్ చేసినటువంటి ఆధారాలు ఇప్పటికే సిట్ సేకరించింది. కీలక పీఠముడి, ఎందుకంటే ఈ కేసు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరి ఆదేశాల మేరకు జరిగింది, ఉప ఎన్నికల సందర్భంగా, ఎందుకంటే ఉప ఎన్నికల సందర్భంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల్లో లబ్ధి చేకూర్చేందుకు వారికి ఆర్థికపరమైనటువంటి సహకారం, ఎందుకంటే బ్లాక్మెయిల్ చేసినటువంటి ఆరోపణలు, కోట్లాది రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు కూడా ఈ కేసులో వచ్చిన నేపథ్యంలో ప్రభాకర్ రావు అనేది కేసులో కీలకంగా మారనుంది. A1గా నిందితుడిగా ఉన్న నేపథ్యంలో అమెరికా నుంచి మనం చూసాం, ఆయన హైకోర్టును ఆశ్రయించాడు, 15 నెలలు
ఏళ్లుగా సుదీర్ఘంగా అమెరికా ఉన్నారు. కేసు నమోదైన వెంటనే అమెరికా వెళ్ళడం, అమెరికా నుంచి రావడానికి అనేక ఆరోగ్య కారణాలతో నేను అక్కడే ఉండాల్సి వస్తుందన్న అంశాలను కూడా చేశారు. అనంతరం కూడా ఆయన పైన లుకౌట్ నోటీసులు జారీ చేయడం, తెలంగాణ పోలీసులు ఇటు కేంద్ర హోంశాఖ విదేశాంగ శాఖల సహకారంతో సిబిఐ సహకారంతో కూడా ఇంటర్పోల్ కు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశారు. ఆయన గ్రీన్ కార్డ్ కోసం అక్కడ అప్లై చేశాడు. ఎందుకంటే ఈ కేసులో విచారణకు వస్తే కీలక పీఠముడి వీడనుంది. ఎవరి ఆదేశాలకు సూత్రధారులు గత ప్రభుత్వ పెద్దల హస్తం ఏముందన్న అంశాలు కూడా బయటపడతాయన్న నేపథ్యంలో ఆయన విచారణకు హాజరు కాకుండా అనేక ప్రయత్నాలు చేశారు. అనంతరం హైకోర్టును ఆశ్రయించారు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్కడ గ్రీన్ కార్డ్ ప్రయత్నం చేశారు. రెడ్ కార్నర్ నోటీసులున్న నేపథ్యంలో డిపోర్టేషన్ ద్వారా కూడా ఆయనను భారత్ కి హైదరాబాద్ కు రప్పించేందుకు కూడా ఇటు కేంద్ర హోంశాఖ విదేశాంగ శాఖ సహకారంతో కూడా అన్ని కోణాల్లో కూడా పోలీసులు సిద్ధమైన నేపథ్యంలో ఎట్టకేలకు ఆయన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ కు తరలి వచ్చిన పరిస్థితి. మరి ఈ కేసులో విదేశాల్లో ఉన్నప్పుడు ఎవరినైనా కలిసారా? ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్నటువంటి A6 గా ఉన్నటువంటి శ్రవణ్ రావు కూడా విదేశాల నుంచి వచ్చిన నేపథ్యంలో అక్కడ ఎవరైనా కలిసారా? ఇంకా ఈ కేసులో కీలక సూత్రధారులు పాత్రధారులను కూడా విదేశాల్లో ఎవరైనా చర్చించారా అన్న అంశాలు కూడా ఈ కేసులో బయటపడే ఉంది. కీలక సూత్రధారులు ఎవరితో ఏమేం మార్చారు, ఎన్ని ఫోన్లను ట్యాప్ చేశారన్న కీలక ఆధారాలు ఇప్పటికే సిట్టు మొత్తం పూర్తిస్థాయి ఆధారాలు సేకరించి ఒకటే కీలకమైనటువంటి అప్డేట్ ఈ కేసులో విచారణలో ఎవరి ఆదేశాల మేరకు గత ప్రభుత్వ పెద్దల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎందుకు చేయాల్సి వచ్చింది, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీకి లబ్ధి చేకూరేందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగినట్లుగా కూడా కొన్ని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రభాకర్ రావు విచారణ అనేది కేసులో కీలకంగా మారబోతుంది. మరికొద్ది సేపట్లో విసెల్లా మిడాస్ లో ఉన్నటువంటి విల్లా నెంబర్ 34 నుంచి ప్రభాకర్ రావు విచారణకు బయలుదేరే అవకాశం ఉంది. సిట్ విచారణలో కూడా ఒక పీఠముడి వీడనుంది. గత ప్రభుత్వ పెద్దల హస్తం ఎవరున్నారు, ఈ కేసు ఎవరి ఆదేశాల మేరకు చేశారన్న అంశాలు కూడా బయటపడబోతున్నాయి. మరికొద్ది సేపట్లో ప్రభాకర్ రావు విచారణకు హాజరుపోతున్నారు. నిన్న బౌన్సర్లు హంగామా చేసిన నేపథ్యంలో ఇక్కడ కూడా కొంత సెక్యూరిటీని కూడా ఇక్కడ విల్లాస్ కు సంబంధించినటువంటి సెక్యూరిటీ ఇటు విల్లా నెంబర్ 34 వద్ద కూడా ప్రత్యేక బౌన్సర్లను కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో విచారణకు నిన్న హంగామా సూచించిన నేపథ్యంలో ఈ రోజు ఎలాంటి హంగామా మధ్య ఆయన విచారణకు బయలుదేరుతారు, విచారణలో కూడా ఎలాంటి కీలక అంశాలు బయటపడతాయి అనేది మరికొద్ది సేపట్లో మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాధిక. రైట్, థ్యాంక్స్.